ప్రభునందు ప్రియమైన దైవకృప టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు యేసు నామమున మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో యోసేపు ఫలించడి కొమ్మ అన్న విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ఈ విషయాన్ని మీరు ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యోసేపుని గురించి ఈ ఆదికాండంలో ఏం చెప్తుందంటే, అతడు ఫలించడి కొమ్మ, అంత మాత్రం కాదు, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అని చూస్తున్నాం. అయితే ఓట వద్ద ఉన్న కొమ్మ గనక యోసేపు ఫలిస్తున్నాడని లేఖన భాగంలో మనకి సాక్ష్యాధారాలతో మనం చూస్తున్నాం. అయితే ఈ ఫలించడి కొమ్మ అయినటువంటి యోసేపు తన అనుభవంలో నుంచి ఒక సాక్ష్యం మనతో పంచుకుంటున్నాడు. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం అంటాడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ప్రియులారా, మనం గమనించాలి, నాకు బాధ కలిగేది పరిస్థితులు ఏర్పడ్డాయి. యోసేపు సాక్ష్యం చెప్తున్నాడు, నాకు బాధ కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఏ స్థలంలో నాకు బాధ కలిగిందో, ఏ స్థలంలో నేను బాధపడ్డానో ఆ స్థలంలోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అని అంటున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, మన దైనందిన జీవితంలో, మన జీవిత యాత్రలో కూడా ఎన్నో బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎన్నో బాధపడే సంఘటనలు మన ముందు దొర్లిపోతుంటాయి. ఎన్నో ఆపత్కరమైన పరిస్థితులు మనం దొర్లిపోతుంటాయి. అలాంటి సమయంలో మనం ఏమి యోచన చేస్తామో తెలుసా? ఈ బాధ కలిగించే పరిస్థితిలో నాకు ఒక సంతోషం ఉంటే బాగున్నాం, దీనికి ఒక పరిష్కారం ఉంటే బాగున్నాం, నాకు ఈ పరిష్కారం దొరికితే బాగున్నాం, బాధ కలిగిన స్థానంలో నాకు సంతోషం ఉంటే బాగున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏమి చేస్తే బాధ కలిగిన స్థానంలోనే మనకు సంతోషం ఉంటుందన్న విషయం మనము యోసేపు ద్వారా మనం కొన్ని విషయాలు గమనిద్దాం. అయితే ఇక్కడ అంటాడు, యోసేపు ముఖ్యంగా ఈ సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏంటి? ఎక్కడ బాధ కలిగిందో నాకు అక్కడే దేవుడు అభివృద్ధి పొందాడని ఎందుకు చెప్తున్నాడు అని చూసినట్లయితే, అతను ఓట వద్ద అతని జీవితం యొక్క ఉనికి ఉన్నది గనక, నేను ఓట వద్ద ఉన్నాను గనక నాకు బాధ కలిగిన దేశం నుండే నేను అభివృద్ధి పొందాను అంటున్నాడు. కనుక నీ జీవితంలో కూడా యోసేపుని గూర్చి మరి ఓట వద్ద ఉండడం అంటే అర్థం ఏంటంటే, జకర్యా గ్రంథం 13:1 అంటాడు, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. ప్రియులారా, మనం గమనించాలి, ఆ దినమున అపవిత్రతను పరిహరించడానికి, పాపాన్ని పరిహరించడానికి ఓట ఒకటి యెరూషలేము నివాసుల కొరకు తీయబడుతుందని మనం చూస్తున్నాం. గమనించాలి, ఈ ఓట లోక సంబంధమైన ఓట కాదు. ఇది దేవుని యెహోవా మందిరములో నుంచి ఉపికి పొర్లి పారినటువంటి ఓట. ఈ ఓట ఏమి చేస్తుంది అంటే, పాపాన్ని, అపవిత్రతని పరిహరిస్తుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. కనుక పాపం వల్ల మనకి శ్రమలు వస్తున్నాయా, మన అపవిత్రత వల్ల మనకి ఆపదలు సంభవిస్తున్నాయా, వీటన్నిటిని కూడా పరిహరించాలంటే యెహోవా మందిరంలోంచి వచ్చేటటువంటి ఓట బారిన మన జీవితం ఉండాలన్నది దేవుని సంకల్పం. అందుకనే దావీదు అంటాడు, నీటి కాలువల బారిన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమి చెట్టు వలె ఉండాలి అంటున్నాడు. మరొక చాట అంటాడు, దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలుగా జనులను నేను ఉచితముగా అనుగ్రహించును అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో, దేవుని ఓట దగ్గర మనం ఉండాలి. అంతేకాదు, ఏమంటాడో తెలుసా? 119వ కీర్తన 110వ వచనం అంటాడు, నీ ఉపదేశమును నేను తొలగి తిరుగుటలేదు, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైనది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. యెహెజ్కేలు గ్రంథంలో 31:4 ఈ మాట మనం చూస్తున్నాం. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను, దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదిగా కనపడేది. దీనిలో మనం గమనించాలి, ఈ వాక్యమనే నీటి వారణ కనుక మనం ఉండగలిగితే మనకు ఒక సౌందర్యం, ఒక అందం. అంతేకాదు, ఎలాంటి క్లిష్టకరమైన పరిస్థితులు వచ్చినా వాడిపోయే పరిస్థితి, ఓడిపోయే పరిస్థితి మాత్రం మన జీవితాల్లో ఉండదు. గొప్ప లోతైనటువంటి నది ఒడ్డున మనం ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు. కనుక యోసేపు నీటి ఓట వారన ఉన్నాడు గనుక అతను అంటున్నాడు, నాకు బాధ కలిగిన దేశంలోనే, నాకు బాధ కలిగిన స్థానంలోనే నేను అభివృద్ధి పొందాను అంటున్నాడు.
నీకు నాకు కూడా ఇలాంటి అనుభవం కావాలి. అయితే యోసేపు జీవితం నుండి ఒక 5 పరిస్థితులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ 5 స్థితులను కూడా యోసేపు జయించాడు కనుకనే ఈ గొప్ప సాక్ష్యాన్ని అతను చెప్పగలుగుతున్నాడు. యోసేపులో ఉన్న మొదటి స్థితి ఏంటో తెలుసా? పనికి రాని స్థితి. అన్నయ్యలకి దృష్టిలో పనికిరాని వాడిగా కనపడ్డాడు. వీడు పనికిరాని వాడని వాళ్ళు నిర్ణయించారు. కానీ పనికి రాని స్థితిని పనికొచ్చేటట్టుగా చేసుకునే దేవుడు అతనితో ఉన్నాడు అన్న సత్యాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. అయితే దీని అంటాడు, పేదరికం వలన పనికి రాకపోతున్నామా, శారీరక బలహీనత వల్ల మనం పనికి రాలేకపోతున్నామా, లేకపోతే మనం ఎంతో మంది చేత తిరస్కరించబడుతున్నామా? ఈ విషయం గమనించాలి. పనికి రాని ప్రతి పరిస్థితిని కూడా పనికొచ్చే విధంగా చేసే దేవుడు మన దేవుడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 34:16 అంటాడు, దుర్బలముగా ఉన్న వాటిని బలపరుచుదును. అంతేకాదు యెషయా గ్రంథంలో అంటాడు, శక్తిహీనులను బలాభివృద్ధి కలుగు చేయబడను నేనే. పనికిరాని దుర్బలులను బలపరిచే దేవుడు, శక్తిహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినిచినటువంటి నీవు ఒకవేళ పనికిరాని స్థితిలో ఉన్నానని చింతిస్తున్నావా? నేను శక్తిహీనుడిగా ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఏం చెప్తాడో తెలుసా? దుర్బలులను నేను బలపరుస్తాను, శక్తిహీనులను నేను శక్తివంతులుగా చేస్తానంటున్నాడు. అయితే మనము పనికిరాని స్థితిలో ఉన్నామని చింతించాల్సిన అవసరం లేదు. గమనించాలి. మోషేని నువ్వు నాయకత్వం వహించు, ఇశ్రాయేలుని తీసుకుని వెళ్ళు, ఐగుప్తులను తీసుకుని వెళ్ళు అన్నప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా నోరు పనికిరాదయ్యా, అధికారిగా ఉండడానికి నా నోరు పనికిరాదు నాయన, నాకు నోటు మాంద్యం ఉండదు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ నోటు మాంద్యం కొరకు నువ్వు ఎంత మాత్రం లెక్క చేయొద్దు, దాన్ని వాడుకునేవాడని నేను అన్నాడు. అదేవిధంగా 6 లక్షల పైగా జనాంగానికి మోషే ఎందుకు నాయకత్వం వహించాడో తెలుసా? పనికి రాని నోరు ఉన్నప్పటికీ కూడా అతనితో ఉన్నటువంటి దేవుని శక్తి గొప్పదని జరిగి ఆయన మీద విశ్వాసం ఉంటే నాయకత్వం వహించి ఐగుప్తు నుండి తీసుకుని క్షేమంగా వెళ్ళాడు. గమనించాలి. పనికిరాని దాన్ని పనికిరాని వాడనని నువ్వు చింతించద్దు. నువ్వెంత పనికిరాని వాడవైనా ప్రయోజకుడిగా చేసే శక్తి సామర్థ్యం దేవుని వాక్యంలో ఉన్నదని నువ్వు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అంతేకాదు మరొక విషయం కూడా, మరొక స్థితి కూడా యోసేపులో ఉంది. యోసేపు ద్వేషించబడ్డాడు. అతని సహోదరులు అతన్ని చూసి అసూయపడ్డారని మనం చూస్తున్నాం. అంతేకాదు అతను భోజనం తీసుకుని వెళ్తున్నప్పుడు అతను ఇంత దగ్గరికి రాకముందే దూరము నుండి చూసి అతన్ని చంపాలని దురాలోచన చేశారు వాళ్ళు. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి! తోటి సహోదరుని వాళ్ళ కొరకు భోజనం తీసుకెళ్ళి వెళ్తున్నటువంటి ఆ చిన్న బాలుని దూరం నుండి చూసే ఒక దురాలోచన చేశారు. వీళ్ళు ఏ విధంగా చేతనైనా మనం హాని చేయాలని. గమనించారా? మనము ద్వేషించబడినప్పటికీ కూడా మనం భయపడాల్సిన పని లేదు. గమనించాలి. అందుకని అంటాడు యెషయా గ్రంథము 60:15 అంటాడు, నీవు విసర్జించబడిన బట్టి ద్వేషించబడిన బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోలేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అంటున్నాడు. యెషయా 60:15 ఈ మాట చెప్తున్నాడు. నిన్ను బహుజనులకు సంతోషకరంగా చేస్తానంటున్నాడు. నీ జీవితం శోభస్కరంగా మారుస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ద్వేషించడం బట్టి, నీవు విసర్జించడం బట్టి నువ్వు బాధపడొద్దని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యో జనులు నన్ను ద్వేషిస్తున్నారే, సమాజం నన్ను ద్వేషిస్తుంది, నేను ఏ విధంగా బ్రతకగలనని నువ్వు చింతించవద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు ద్వేషించడాన్ని బట్టి, వాళ్ళని విసర్జించడాన్ని బట్టి నువ్వెంత మాత్రం కూడా భయపడొద్దు. ఎందుకో తెలుసా? నీతో దేవుడు చెప్తున్నాడు, నీ మార్గం నిన్ను శాశ్వత శోభాతిశయంగా నేను చేస్తానంటున్నాడు. నిన్ను చూసి జనులు ఆశ్చర్యపడే రీతిలో ఆయన నీ జీవిత గమ్యాన్ని మార్చగల దేవుడు. కనుక ఆ దేవుడు యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను సహాయం చేస్తాడు. గమనించాలి. యోసేపు నేను పనికిరాని వాడిని నా అన్నలందరూ చెప్పుకుంటున్నారే అని దిగులు పడలేదు. అయ్యో అన్నలు నన్ను ద్వేషిస్తున్నారని అతను ఎంత మాత్రము కూడా చింతపడలేదు. 3వ ప్రక్రియ కనుక చూసినట్లయితే అతను పడిపోయిన స్థితిలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఎందుకో తెలుసా? అన్నలు దగ్గరికి వచ్చినటువంటి తమ్ముడిని ఆ చేతిలో ఉన్న ఆహారం తీసుకుని అతను ఏం చేశారో తెలుసా? గోతులో పడవేశాడు.
గోతులో పడవేసినప్పుడు అక్కడ గోతులో నీళ్లు లేవు. గోతులో పడవేసినప్పటికీ కూడా యోసేపు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మీద నీటి ఊటల వారున అతను నాటబడ్డాడు కనుక, లోతైన వేరు, లోతైన జలములు లోపల ఉన్నది కనుక గోతులో పడిపోయానే అనేటువంటి దిగులు కానీ చింత కానీ అతనికి రాలేదు. ఎందుకో తెలుసా? కీర్తనల గ్రంథము 30 అధ్యాయము 3వ వచనం అంటాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసి తిని నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుడు అంటున్నాడు, పాతాళములో నుండి నేను నిన్ను లేవదీశాను, గోతులో పడకుండా నిన్ను బ్రతికించాను. ఈ వాగ్దానం చేసిన దేవుడు యోసేపు పక్షంగా ఉన్నాడు కనుక యోసేపు గోతులో పడదోసినప్పటికీ కూడా భయపడలేదు. నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు భక్తిహీనులు ఆపత్కాలమందు భక్తిహీనులు కూడుదురు. నీతిగా ఉన్నవాడు 7 మార్లు పడిపోయినా వాడు ఖచ్చితంగా లేస్తాడు. భక్తిహీనులు కూలిపోయినట్లుగా వాడు కూలిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకు? అతడు లోతైనటువంటి నీతి ఓటల మధ్యన అతని కొమ్మ ఉంది కనుక. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు దేంట్లోనైనా పడిపోయావా? ఏ పరిస్థితిలోనే నువ్వు పడిపోయాను ఇంకా నా జీవితం ఎందుకని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? గోతులో పడినటువంటి యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ సమయంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని గోతులో పడకుండా కాపాడుతాడు. నువ్వు 7 మార్లు పడినా నువ్వు లేచే పరిస్థితే ఉంది తప్ప నువ్వు కూలిపోయే పరిస్థితి మాత్రం లేదు. కనుక ఒక్క మాట అంటున్నాడు, 145వ కీర్తన 14వ వచనం అంటాడు, యెహోవా పడిపోయిన వారు అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారు అందరినీ కూడా లేవనెత్తే దేవుడు. నీ జీవితంలో పడిపోతానన్న భయం నీకుంటూ, ఎందుకో తెలుసా? నీవు దేవుని పట్టుకుని ఉన్నావు గనక, దేవుని మాట ఎందు నమ్మిక ఉంచి ఉన్నావు గనక, దేవుని ఓటల మధ్యన నువ్వు ఉన్నావు గనక, నిన్ను బలపరిచే ఓటలు, నిన్ను ధైర్యపరిచే ఓటలు, నిన్ను శోభస్కరంగా చేసే ఓటల మధ్య నువ్వు ఉన్నావు గనక నువ్వు దిగులు పడాల్సిన పని అంత మాత్రం కూడా లేదు. ఆయన అంటున్నాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీ మీద అపారమైన ప్రేమను పెంచుకున్నటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? యెహోవా పడిపోయిన వారు అందరినీ ఉద్ధరించే దేవుడు. అందరూ అన్న మాటలో జాతి భేదం లేదు, కుల భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, దేశ భేదం లేదు. ఎవరు పడిపోతారో దేవుని యందు ఎవరు పడిపోతారో వారందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ పరిస్థితిలో నా చిక్కుకుని నువ్వు కృంగిపోతున్నావా? ఇంకా నా జీవితం ఎందుకని నిరుత్సాహం నిన్ను వెంటాడుతుందా? కృంగిపోయిన వారందరినీ కూడా నేను లేవనిస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైన సహోదరుడా, యోసేపు అనుభవంలో ఇది మొదటిగా ఆయన పలికిరాని వాడిగా చూసినప్పుడు కూడా భయపడలేదు. అంత మాత్రం కాదు, ద్వేషించబడినప్పటికీ కూడా నిరుత్సాహపడలేదు. గోతులోకి పడదోసినా ఆయన భయపడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన కొమ్మ నీటి ఊటల మధ్యన ఉన్నది కనుక ఇంకొక విషయం కూడా యోసేపుకి ఎదురైంది. ఎందుకో తెలుసా? యోసేపు రాజు సంస్థానంలో ఉన్నప్పుడు ఆ రాణి పాపము చేయడానికి ప్రేరేపించింది. పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు అతను ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. పాపం చేయడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆమె రాజు భార్య, గదుల మధ్యన ఉన్నాడు, ఎవరూ చూడరు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని యొక్క మాట అతని హృదయంలో ఉన్నది కనుక, ఏంటి ఆ మాట? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోవద్దన్న బృహత్తరమైనటువంటి దేవుని ఆజ్ఞ అతని హృదయంలో ఉంది కనుక ఆమె ఎదురుకుండా ఉండి ప్రేరేపిస్తున్నా అతడు పారిపోవడానికే ప్రయత్నం చేశాడు. నా ప్రియమైన సహోదరుడా, నీ స్నేహితులు నిన్ను ప్రలోభాలు పెడుతున్నారా? నీ పక్కవారు నిన్ను ప్రలోభాలు పెడుతున్నారా? చెడు వ్యసనాలకి నిన్ను వారు ప్రేరేపిస్తున్నారా? ప్రేరేపిస్తే పోనీలే ఈ రోజే కదని తృప్తితో కనుక నువ్వు వారిని వెంటాడుతున్నావా? వారు ప్రేరేపణకు నువ్వు లోబడుతున్నావా? నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, నీ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది. దేవుని మాట నీ హృదయంలో ఉంచుకుని ఆ మాటను నువ్వు నెరవేర్చాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంది. నిజం చెప్పాలంటే యోసేపుని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మాట
అతని పాపానికి ప్రేరేపించకుండా పారిపో పారిపో అని యోసేపుని ప్రేరేపించింది కనుక అతడు దూరముగా పారిపోయాడు. ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు చెడుత్రోవలు పడుతున్నారంటే, అక్రమైన మార్గాల్లో నడుస్తున్నారంటే, అన్యాయమైన పాపానికి గురైపోతున్నారంటే, వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? కళ్ళ ఎదురు కనపడే ప్రతి ప్రేరేపణకు లొంగిపోతున్నారు కనుక. లొంగిపోకుండా ఉండాలంటే మీలో జీవపు ఓటైనటువంటి దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నానంటున్నాడు భక్తుడు. ఆ ఉంచుకున్న వాక్యమే ఏది మంచో ఏది చెడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిన్ను ఆటంకపరుస్తూ ఉంటుంది. అందుకనే అంటాడు, నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేయకుండా శరీర క్రియలు నశింప చేయాలి. దేవుని ఆత్మ మాత్రమే పనిచేసేలా మనం చూసుకోగలిగితే మనము దుష్టత్వంలో ఎంత ప్రేరేపించినా మనము దూరంగానే ఉంటాం. యోసేపుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆమె ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి భార్య అయినప్పటికీ కూడా దీనివల్ల ఒకవేళ ఈమె తిరస్కరిస్తే నాకు ఏదైనా సంభవిస్తుందామని కూడా చూడలేదు. కానీ దేవుని వాక్యములో నేను ఉన్నాను కనుక, ప్రేరేపించగా ఒప్పుకోమన్న మాట నా హృదయంలో ఉంది కనుక నా దేవుడే నా పరిస్థితులు చూసుకుంటాడని పారిపోయాడంటే, నా ప్రియమైన సహోదరా, నువ్వు కూడా ఎవరి పాపాన్ని ప్రేరేపించినా నువ్వు లోబడద్దు. లోబడకుండా దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇస్తే, దేవుని ఆజ్ఞకే నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ జీవితం ధన్యంగా ఉంటుంది. కనుక పాపమును ప్రేరేపించగా ఒప్పుకొనకపోయెను. ఇది 4వ పరిస్థితి యోసేపులో. కనుక ఈ విధమైనటువంటి ధన్యత మనకు కావాలి. అంతేకాదు 5వ పరిస్థితిని మనం చూడాలి. పాపం ప్రేరేపించగా పారిపోయాడు కనుక, అన్యాయమైనటువంటి ఆరోపణలు చేయబడ్డాడు కనుక, అది రాజు దృష్టికి ఎంతో కఠినంగా కనిపించింది కనుక యోసేపును బంధించి చెరసాల్లో వేశారు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ ఆదికాండం 39:20 అంటాడు, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలను బంధింపబడి చెరసాల్లో వేయించెను. అక్కడ బంధించబడి చెరసాల్లో వేయించేశాడు. కారణం ఏం తప్పుంది? ఏమీ లేదు. దేవుని ఆత్మను అనుసరించి పాపానికి దూరంగా పారిపోయాడు కనుక అయినప్పటికీ కూడా ఇక్కడ చెరసాల్లో వేసిన ఇక్కడ జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఒక మాట 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి కటాక్షము కలుగు చేసేను. చెరసాల అధిపతి ఏం చేశాడో తెలుసా? ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా యోసేపుని అధికారిగా నియమించాడు. చెరసాల అధిపతికి కటాక్షం వచ్చేలా దేవుడు చేశాడు. కారణం ఏంటి? ఏ నీటి ఓట ఒడ్డున యోసేపు కొమ్మ నిలబడి ఉందో ఆ నీటి ఓటైనటువంటి దేవుని శక్తి అతనికి తోడుగా ఉంది కనుక చెరసాల అధిపతికి కటాక్షము వచ్చింది. చెరసాల అధిపతి అతన్ని ద్వేషించలేదు. అయ్యా, ఏదో నువ్వు అనుకోని పరిస్థితులు ఇక్కడికి వచ్చావు, కానీ వీళ్ళందరినీ నువ్వే చూసుకో, నువ్వే అధికారిగా ఉండన్నాడు. ఎంత గొప్ప విషయం! దేవుడు బంధించబడిన వారిని విడుదల చేసే దేవుడు. మన బంధకాలు ఎలాంటివైనా, మన బంధకాలు ఎంత శక్తివంతమైనప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి ముందు అవి తునాతునకలైపోతాయి, గమనించాలి. అందుకని అంటాడు, ఒక మాట మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటలో ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం గమనించాలి. బంధకంలో ఉన్నప్పటికీ కూడా యోసేపుకు నిరీక్షణ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? బంధకములలో పడి ఉన్న వారులాగా. ఎవరిని పిలుస్తున్నాడు? స్వేచ్ఛగా ఉన్న వారిని కాదు, సంతోషంగా ఉన్న వారిని కాదు. ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? బంధకములలో పడి ఉన్న వారులారా. ఈరోజు నీకు నాకు కూడా ఈ ఆహ్వానమే. నువ్వు ఏ బంధకములో ఉన్నా, బంధకములో పడి ఉన్న వారులారా నా యుద్ధకు రండి అంటున్నాడు ఆయన. నిరీక్షణ కలిగి కనుక మనం ఉండగలిగితే మరలా రెండంతలుగా నీకు మేలు చేస్తాను. బంధకం నీకు బంధకంగా కనిపిస్తుందా? ఈ బంధకం నీ నిర్వీర్యం చేసేస్తుందా? ఈ బంధకం నీ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? ఈ బంధకము లోపల దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రెండంతల మేలు చేస్తాను నీకు. నువ్వు నిరీక్షణ మాత్రం విడిచిపెట్టద్దు. నువ్వు నిరీక్షణ కలిగింది ఎందుకో తెలుసా? నువ్వు నీటి వారన నాటబడ్డావు కనుక.
నీటిలో నువ్వు ఉన్నావు గనక, వాక్య ప్రభావం నీలో ఉంది కనుక నువ్వెంత మాత్రం కూడా నీ బంధకాన్ని చూసి భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు 2 మేలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ మాట నీ కొరకే. ఎందుకో తెలుసా? నీకు కనిపించిన బంధకాలు ఏమైనా ఉన్నాయా? కనిపించకుండా నీ అంతరాత్మలో బంధించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎవరికి చెప్పుకోలేని బంధకాలు నీకు ఏమైనా ఉన్నాయా? దేవుడు ఆహ్వానిస్తున్నాడు. బంధకములలో ఉండి నిరీక్షణ కలిగి ఉంటే నీకు 2 మేలు చేస్తానంటున్నాడు. కనుక బంధకములో ఉన్న వారికి ఆహ్వానం. యోసేపు జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? పనికిరాని వాడిని అనుకున్నాడు. పనికిరాని వాడిని అయినప్పటికీ కూడా ఆయన దేవుని యందు అపనమ్మకం కలిగి ఉండలేదు. అంతేకాదు, ద్వేషించబడ్డాడు. పడిపోయిన స్థితిలో ఉన్నాడు. పాపానికి ప్రేరేపించబడి కూడా ఆ పాపానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి అతనిలో ఉంది. బంధించబడిన పరిస్థితి కూడా అతనిలో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడన్న సత్యం మనం మర్చిపోకూడదు. కనుక బంధకంలో పడి ఉన్నవారు బంధకమును చూసి భయపడకూడదు. యోబు అంటాడు, యోబు నిజంగా అక్కడ యోబుకి ఎంత నష్టం కలిగిందండి? ఆస్తి నష్టం, బిడ్డల నష్టం, వారికి కలిగిన సకల సంపద నష్టమైపోయింది. భార్య కూడా ద్వేషించింది. భయంకరమైనటువంటి ఉగ్రత బంధకం యోబు ఉన్నా ఆ యోబుకి మరలా 2 ఆశీర్వాదం వచ్చింది. కారణం ఎందుకో తెలుసా? యోబు నిరీక్షణ యందు తొట్రి పిల్లిపోకుండా ఉన్నాడు కనుక. నీ జీవితంలో బంధకములలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారి విషయంలో దేవుడు 2 మేలు చేసే దేవుడు. ఈ స్థితులన్నీ కూడా యోసేపులో ఉన్నప్పటికీ కూడా యోసేపు ఈ స్థితిలో దేన్ని కూడా అతను లెక్క చేయలేదు. ఈ స్థితిని బట్టి అతను నిరుత్సాహపడలేదు. ఫలించే కొమ్మగా నేను ఉన్నాను గనుక, నీటి ఓటల మధ్యన నేను ఉన్నాను గనుక, నా పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా దేవుడు నన్ను అభివృద్ధి పొందిస్తాడనేటటువంటి నిరీక్షణ, విశ్వాసం యోసేపులో ఉన్నది. నీకు నాకు కూడా అలాంటి విశ్వాసం కావాలి. అందుకని అంటాడు ఒక మాట చూడండి, ఒక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరుదము. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. యోసేపుకి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత ఉంది. ఎందుకో తెలుసా? నాకు తోడుగా ఉన్న దేవుడు ఎలాంటి పరిస్థితులైనా సరే నాకు తోడుగా ఉండి వాటన్నిటినీ కూడా తీసివేసి నాకు 2 అభివృద్ధి ఆశీర్వాదం ఇస్తాడని నిరీక్షణ అతనికి ఉంది. విశ్వాస విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితిలో రాజీ పడకూడదు నాయన. విశ్వాస విషయంలో నువ్వు రాజీ పడినటువంటి పరిస్థితిలో నువ్వు ఉండగలిగితే ఆయన 2 ఆశీర్వాదం ఇస్తాడు. గమనించాలి. యోసేపు పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో జరిగిన మనం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి నిరీక్షణ కలిగి ఉండగలిగితే ఆయన బాధపడిన దేశమందే దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడంట. సాధారణంగా ఒక గృహంలో బాధ కలిగిందంటే గృహం మార్చాలంటారు, గృహపు సింహద్వారాలు మార్చాలంటారు, గృహపు గుమ్మాలు మార్చాలంటారు. కానీ దైవ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? నీకెక్కడ బాధ కలిగిందో ఆ బాధ కలిగిన స్థానంలోనే దేవుడు ఆశీర్దిస్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీ స్థాన మార్పుడు అక్కర్లేదు, నీ గృహ మార్పుడు అక్కర్లేదు. నీ జీవితంలో నువ్వు దేవుని యందు నమ్మకం, నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు ఉన్న స్థానంలోనే దేవుడు ఆశీర్దించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, నేను దేన్ని తప్పు పట్టట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఉన్న స్థానంలో బాధ కలిగించిన దేశంలోనే యోసేపు చెప్తున్నాడు, నాకు బాధ కలిగించి ఎక్కడ బాధ కలిగిందో అక్కడే దేవుడు నాకు అభివృద్ధి ఇచ్చాడు. దానియేలు సింహబోర్లో వేసినప్పుడు అక్కడే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏమన్నారో తెలుసా? దానియేలు సింహబోర్లో వేసిన ఆ యొక్క సింహాలు ఏమీ చేయలేకపోయినాయి ఏంటి అని వాళ్ళందరూ ఆశ్చర్యపడుతుంటుంటే దానియేలు సజీవుడిగా బయటకు వచ్చినప్పుడు ఏమన్నారో తెలుసా? దానియేలు దేవుడే గొప్ప దేవుడు. ఎందుచేత బాధాకరమైనటువంటి సింహబోన్లో ఉన్న దానియేలుని కాపాడాడు దేవుడు.
ఆ దేవుడే సజీవుడైనటువంటి దేవుడు, ఆ దేవుడే నిజమైన దేవుడు. నిన్ను బట్టి లోకం ఈ సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు బాధ కలిగిన స్థానంలోనే ఉండి పట్టుదలగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు గొప్ప మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక యేసేపు ఫలించడి కొమ్మ, నీవు కూడా ఫలించే కొమ్మగా ఉండాలి. నీటి ఊటల వద్దన ఉన్న కొమ్మగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. గమనించు, ఇంత ఉచితమైనటువంటి రక్షణ, ఇంత ఉచితమైనటువంటి తోడు ఎక్కడా కూడా మనకు దొరకదు. పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధుల్ని ప్రేరేపించి నీ కొరకు నా కొరకు వ్రాయించినటువంటి అమూల్య వాగ్దాన సంపుటియే ఈ పరిశుద్ధ గ్రంథం. నీకు బాధ కలిగిన స్థానంలోనే సంతోషాన్ని ఇస్తానని ఆయన ఆహ్వానిస్తున్నాడు. నీకు అనారోగ్యం కలిగిన స్థానంలోనే నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు ఆయన. నువ్వు ద్వేషించబడిన స్థానంలోనే నీకు గౌరవిస్తానంటున్నాడు ఆయన. నువ్వు కృంగిపోయిన స్థానంలోనే నీకు ఖ్యాతికరంగా చేస్తానంటున్నాడు ఆయన. ఈ వాక్యము నువ్వు సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాసంతో విశ్వసించగలిగితే, సంపూర్ణ నిశ్చయత కలిగి నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఇది నీ సొంతం అవడానికి సిద్ధంగా ఉంది. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తప్పక నీవు ఈ వాక్యాన్ని నీ జీవితంలో అనుభవించుకుని ఈ వాక్యం ద్వారా నువ్వు మేలు ఆశీర్వాదం పొందాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కనుక ఎక్కడ మరణం ఉందో అక్కడ దీపపు వాసన, ఎక్కడ కరువు ఉందో అక్కడ సమృద్ధి, ఎక్కడ అప్పులున్నాయో అక్కడ ఐశ్వర్యం, ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ ఆరోగ్యం, ఉన్న స్థానంలోనే నీకు గొప్ప విడుదల. కనుక ఈ విడుదల కలిగిన దేవుని విశ్వసించి దేవుని సన్నిధిలో నీవు నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను. యోసేపుని జ్ఞాపకం చేసుకో, ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుని యోసేపు వలె నీవు కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా జీవపు ఓటలోనే నీ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభు విన్నటువంటి వాక్యం నా ప్రభు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయమని అడుగుతున్నాను నాయన. నీకు వందనాలు. యోసేపు వలె ఎవరైనా పనికి మాని స్థితిలో ఉన్నానని దిగులు పడుతున్నారేమో ప్రభు, దేవా పడిపోయిన స్థితిలో ఉన్నానని బాధపడుతున్నారేమో, ద్వేషించబడుతున్నామని కృంగిపోతున్నారేమో నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా తెలియనటువంటి పాపాలు ప్రేరేపించబడి వారి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారేమో ప్రభు, బంధించబడిన వారు ఉన్నారేమో ప్రభు నాయన. అలాంటి వారు నా ప్రభు నాయన, ఇదిగో తండ్రి నా ప్రభు నాయన, ఈ టీవీని చూస్తూ కూర్చున్న వారిలో ఏ దుఃఖమైనా ఉందా, వేదనైనా ఉందా, బాధ అయినా ఉందా, అనారోగ్యం ఉందా, వాటన్నిటిని బట్టి నా ప్రభు ఈ వాక్యం వారిని బలపరచడానికి నీ కార్యం చేయండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి నిరీక్షణ వారికి దయచేయండి ప్రభు. నాకు బాధ కలిగిన స్థానంలో దేవుడు నాకు ఈ రోజు గొప్ప కార్యం చేస్తున్నాడనే నిరీక్షణ విశ్వాసం వారికి అనుగ్రహించండి నాయన. దేవానికి వందనాలు. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నాయన. అనేక మందికి నా ప్రభు నాయన శోభస్కరంగా ఉంచే దేవుడు నాయన. నీకు వందనాలు. నీ బిడ్డలపై నీ దీవెనించండి నాయన. వారి దిగులు, చింత, వేదన అంతా తీసివేయండి ప్రభు. దైవ ఆ స్థానంలో నా ప్రభు నాయన సంతోషము, నెమ్మది, ఆరోగ్యము దయచేసి ఆశీర్వదించి దీవించండి. ఈ వాక్యం వించినటువంటి నీ బిడ్డల్లో గొప్ప దీవెన దయచేసి ఆశీర్వదించి దీవించమని, నీ వాక్యం వారి హృదయాలు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.